లోక్సభ ఎన్నికలకు ముందే రికార్డు స్థాయిలో నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 75 ఏళ్ల లోక్సభ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ తెలిపింది. లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ కి ముందు రికార్డు స్థాయిలో 4,650 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు ఎన్నికల అధికారులు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లని ప్రలోభాలకు గురికాకుండా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టింది. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో 3,475 కోట్లు సీజ్ చేస్తే ఇప్పుడు అంతకు మించి అన్న రేంజ్లో స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ ఏడాది మార్చి 1 నుంచి సగటున ప్రతిరోజు 100 కోట్ల చొప్పున సీజ్ చేసినట్టు వెల్లడించింది ఈసీ. ఏపీలో 32 కోట్ల 15 లక్షల నగదు సీజ్ చేశారు. ఇందులో 19 కోట్ల 71 లక్షల విలువైన 10,000 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నారు. 4 కోట్ల విలువైన డ్రగ్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే 57 కోట్ల 14 లక్షల విలువైన వస్తువులు, 12 కోట్ల 89 లక్షల విలువైన ఉచితాలను పట్టుకున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిస్టిక్స్ సర్వేలైన్స్ టీంలు, వీడియో వ్యూయింగ్ టీంలు, బార్డర్ చెక్ పోస్టులు తమ పనిని 24 గంటలు చేస్తున్నాయని ఎన్నికల సంఘం తెలిపింది. నగదు, మద్యం, ఉచితాలు, డ్రగ్స్, మాదక ద్రవ్యాల తరలింపు, పంపిణీ జరగకుండా చూసేందుకు కూడా కృషి చేస్తున్నట్టు తెలిపింది.